ప్రతినిత్యం నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. అలా మీరు దాన్ని గనక చెయ్యాలి, ధ్యానం కుదరాలి అంటే ముందు మీ అంతర్ముఖంగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ అంతర్ముఖంగా ఏం జరుగుతుందో తెలుసుకుంటే, మీ అంతర్ముఖంగా ఉన్న ఆలోచనలే మీరు బాహ్య ప్రపంచంలో చేస్తున్న పనులు, కర్మలు. మీ ఆలోచనలే మీ పనుల రూపంలో వస్తున్నాయి. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్‌కి ఒక స్టోరీ రాసేటప్పుడు ముందు అతను ఏం చేస్తాడు? విజువలైజేషన్ చేస్తాడు. ఊహిస్తాడు. ఈ స్టోరీ ఇలా రాసుకుంటే బాగుండు అని. ఊహించి ఆ కథని డిజైన్ చేస్తాడు. అంటే మనం ఏం చేస్తాం ముందు లోపల మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత అది దృశ్య రూపంలోకి మార్చుకుంటాం. మార్చుకుంటే గాని ఇతను పెన్ను, పేపర్ కదలదు. మనం కూడా అంతే. ఏదన్నా పని చేయాలి అంటే ముందు ఇలా ఆలోచిస్తా ఉంటాం. ఇలా చేస్తే ఎలా అవుతుంది? ఇలా చేస్తే ఎలా అవుతుందని మనం ఒక దృశ్యాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడ? అంతర్ముఖంగా. ఈ అంతర్ముఖంగా క్రియేట్ చేసుకున్న దృశ్యాన్ని బాహ్య ప్రపంచంలోకి వదులుతాం. సినిమా డైరెక్టర్ అయినా అంతే, మీరైనా అంతే. మీ కథల్లో మీరు సినిమా డైరెక్టర్ సినిమాని క్రియేట్ చేస్తాడు. అట్లాగే మన కథల్లో మనం క్రియేట్ చేసుకునేది అంతర్ముఖంగానే ప్రతి వ్యక్తి దృశ్యాన్ని క్రియేట్ చేసుకుంటాము. నేను కావచ్చు, మీరు కావచ్చు. నేను రాత్రి ఏమనుకున్నాను ఒక దృశ్యం, పొద్దున్నే లేసి క్లాస్ చేయాలి అనేది నేను క్రియేట్ చేసుకున్నా. అది దృశ్య రూపంలో ఎలా చేయాలని ఆలోచించాను. సహజంగా ఆలోచిస్తాం ఎవరైనా. అది ఇప్పుడు ఏం చేస్తున్నాను? బాహ్య ప్రపంచంలోకి వచ్చి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ప్రతిదీ అంతే. అయితే మనమేమనుకుంటాం, ఈ బాహ్య ప్రపంచంలో మనం ఆలోచించిందే కరెక్టు అనుకుంటాం. ఒక వ్యక్తి లోపల ఒక వ్యక్తి మీద కోపంతో ఉన్నాడు. కానీ పైకి అతను ఏమంటాడో అని శక్తి చాలక అతనితో ఇలా మాట్లాడుతా ఉంటాడు. ఏమని? "అయ్యా! నువ్వంటే నాకు గౌరవం చాలా ఇష్టమని." లోపల మాత్రం అతని పనులు ఇతనికి నచ్చట్లేదు. లోపల ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో మాటల్లో అతని మీద ఒక నెగెటివ్ వర్డ్ మన నోటి నుంచి వస్తా ఉంటది. ఎప్పుడైనా గమనించండి మీరు. అరే! సారీ సార్ నేను అలా అనుకోలేదు. కమక్కన వచ్చేసింది అని అంటా ఉంటాం. ఎందుకలా అంటాం? అంటే లోపల మీకదుంది ఆ ఫీలింగు. అది ఉన్నట్టుండి ఏదో సమయంలో నోటి నుంచి బయటకొస్తా ఉంటది. అంటే అంతర్ముఖంగా ఉన్నవే బాహ్య ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ అంతర్ముఖం అవ్వటం వల్ల మనలో ఒక సముద్రపు హోరు, అలాగే అనేక రకాల అందరికీ సముద్రపు హోరు రావాలని లేదు. రకరకాల శబ్దాలొస్తా ఉంటాయి. అంటే అంత శూన్యంగా కనపడతా ఉంటది. నల్లగా కనపడతా ఉంటది. రకరకాల ఫీలింగ్స్. అందుకని ప్రతిరోజు కూడా అంతర్ముఖం అవ్వటం చాలా ఇంపార్టెంట్. ధ్యానం కుదరాలన్నా, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్నా అంతర్ముఖం అవ్వాలి.